దినం రాత్రిపూట మీ స్వరాన్ని వినిపించండి. ఆశతో మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినబుద్ధిని, గ్రహించు మనస్సును దయచేయండి. నీ దాసుడనైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ సియోను సంఘ కాపరి, అలాగే సంఘ పెద్దలు, అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి మనం 2 వచన భాగాలు చదువుకోవటం జరిగింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. ఈ 2 వచనాలను మనం చదవటం జరిగింది. ఉదయకాల సమయంలో మనం 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా మన దేవుణ్ణి మనం ఎరగాలి అని, రెండవదిగా దేవునిలో మనం ఎదగాలి అని 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉదయకాల సమయంలో ఆలోచించాం. ఎరగాలి, ఎదగాలి. ఈ రాత్రి కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు మరలా మనం ధ్యానం చేస్తాం. అందులో మొదటి మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎవరైతే యేసుక్రీస్తును ఎరుగుతారో వారికి ఆయన ఇచ్చేది నిత్య జీవం. ఎవరైతే యేసుక్రీస్తును సరిగా ఎరగరో వారికి ఉన్నది ఏంటనంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో 2 విషయాలు అక్కడే రాసున్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకు, అంటే ఒకరు వెళ్ళేది నిత్య శిక్ష, తర్వాత నీతిమంతులు నిత్య జీవం అని మనం చూస్తాం. కనుక ఈ రాత్రి మనం 2 విషయాలు ఆలోచించినవి ఉన్నాం. అందులో ఒక విషయం నిత్య శిక్ష, రెండో విషయం నిత్య జీవం. నిత్య శిక్షను గురించి, నిత్య జీవాన్ని గురించి ఈ రాత్రి నేను మీతో వాక్యాన్ని పంచుకుంటాను. నిత్య శిక్ష అనంటే నిత్య శిక్షా స్థలం ఒకటే, అది నరకం. నిత్య జీవం ఆ స్థలం ఏంటనంటే పరలోకం. కనుక ఈ రాత్రి నేను పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి నేను మీకు దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. కనుక ఒకటి నిత్య శిక్ష, అది నిత్య శిక్ష నరకం. రెండవది నిత్య జీవం అనేది పరలోకం. కనుక పరలోకం వేరు, నరకం వేరు, పరదైసు వేరు, అలాగే పాతాళం వేరు. పాతాళం వేరు, నరకం వేరు, పరదైసు వేరు, పరలోకం వేరు. ఈ భూమి మీద ఎవరైనా యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి చనిపోతే వారి ఆత్మలు ఉండే స్థలం అది పరదైసు. ఇంతవరకు ఎవరు పరలోకానికి వెళ్ళలేదు, ఇంతవరకు నరకానికి కూడా ఎవరు వెళ్ళలేదు. కనుక నమ్మి చనిపోయిన వారి ఆత్మలు ఉండే స్థలాన్ని పరదైసు అని అంటారు. అలాగే నమ్మని వారు చనిపోతే వారు వెళ్ళే స్థలాన్ని పాతాళం అని అంటారు. కనుక పరదైసు అనేది ఎక్కడుంది అనంటే, చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మరి పరదైసు అనేది ఎక్కడ ఉందో మనం 2-3 వచనాల్లో మనం చూస్తాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోయెను. 3వ ఆకాశం, ఆ 3వ ఆకాశమే పరదైసు అని 3వ వచనంలోనే ఉంది.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి. 3వ ఆకాశాన్ని పరదైసు అని అంటారు. 3వ ఆకాశం అనంటే అసలు ఆకాశాలు ఎన్నున్నాయి అనంటే ఆకాశాలు 3 ఉన్నాయి. మన కంటికి కనబడేది మొదటి ఆకాశం, దాని తర్వాతది 2వ ఆకాశం, దాన్నే మధ్యాకాశం అని అంటారు. ఆ తర్వాత పైనున్న దాన్ని 3వ ఆకాశం, 3వ ఆకాశాన్నే పరదైసు అని అంటారు. ఆ పైన ఉన్నదాన్ని పరలోకం అని అంటారు. కనుక పరలోకం అనేది ఎక్కడ ఉంది అనంటే పైన 3వ ఆకాశం పైనున్న దాన్ని పరలోకం అని అంటారు. ఈ మాట తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో దేవుని బూరతోనో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. అంటే దిగి రావటం అంటే పైనుంటేనే దిగి వస్తాడు. కనుక పరలోకం అనేది పైన ఉంది, దాని కింద ఉన్నది పరదైసు, దాని కింద ఉన్నది మధ్యాకాశం. ఇప్పుడు మనకు కనబడేది మొదటి ఆకాశం. మరి పాతాళం ఎక్కడుంది అని అంటే పాతాళం అనేది భూమి కింద ఉంది. భూమి కింద ఉంది అని బైబిల్లో ఎక్కడుందనంటే చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళం అనుంది. కింద పాతాళం. కనుక పాతాళం అనేది ఎక్కడుందనంటే భూమి కింద ఉంది. కనుక భూమి కిందున్న దాన్ని పాతాళం అంటాం. ఇప్పుడు మనం ఉన్నదాన్ని భూలోకం అని అంటాం. దేవుడు ఉన్నదాన్ని పరలోకం అని అంటాం. కనుక లోకాలు ఎన్ని అని అంటే లోకాలు 3, ఆకాశాలు ఎన్ని అని అంటే ఆకాశాలు 3. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం, ఆకాశాలు 3 ఉన్నాయి. లోకాలు ఎన్ని అని అంటే 3 లోకాలు ఉన్నాయి. దేవుడు ఉన్న లోకాన్ని పరలోకం అని అంటారు. దేవుడు పరలోకమందు ఉన్నాడు అనే మాట మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడండి. ఆ మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఇలా ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను. మత్తయి 23:9, మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. దేవుడు పరలోకమందు ఉన్నాడు. పరలోకం, ఆయన ఉన్న లోకాన్ని పరలోకం అని అంటాం. మనుష్యులు ఇప్పుడున్న లోకాన్ని భూలోకం అని అంటాం. కింద ఉన్న లోకాన్ని పాతాళం అని అంటాం. కనుక పాతాళానికి వెళతారు. దేవుణ్ణి నమ్మని వారు ఎవరైనా చనిపోతే వారు పాతాళానికి వెళతారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అనే ఇద్దరి యొక్క ఆ విషయాన్ని మనం చూస్తాం. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు, లాజరు చనిపోయి పరదైసుకు వెళ్ళాడు. కనుక పరదైసు వేరు, అలాగే పరలోకం వేరు, అలాగే పాతాళం వేరు, అలాగే నరకం వేరు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తును ఎరుగుతారో, యేసుక్రీస్తు కులం కాదు, మతం కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన అందరి కోసం ఈ భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తును ఎరుగుతారో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళకి నిత్య జీవం, పరలోకం అని మనం చూస్తాం. ఎవరైతే యేసుక్రీస్తును ఎరగరో, నమ్మరో వారికి నిత్య శిక్ష అని, దాన్నే నరకం అని అంటాం. ఈ రాత్రి నరకాన్ని గురించి
ఒక 5 విషయాలు చెప్తాను. అలాగే పరలోకాన్ని గురించి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి త్వరగా దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేస్తాను. నరకం అంటే ఏంటి వినండి. నరకం వాస్తవం, పరలోకం వాస్తవం. ఇది అనగనగా అనేది కాదు. చాలాసార్లు అనగనగా ఒక రోజు అని అంటారు, ఆ రోజు ఏదో మనకు తెలియదు. అనగనగా ఒక ఊరు అని అంటారు, ఆ ఊరు ఉందో లేదో తెలియదు. అనగనగా ఒక రాజు అని అంటారు, ఆ రాజు ఉన్నాడో లేడో తెలియదు. ఇది అనగనగా అనేది కాదు. ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు సున్నైనా పున్లైనా తప్పిపోవు. బైబిల్లో ఏదైనా రాశారు అని అంటే అది తూచా తప్పకుండా జరుగుతుంది. కనుక యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 25:46లో ఎవరైతే యేసును ఎరగరో వారి నిత్య శిక్షకు వారు లోనవుతారు. యేసును ఎరిగినటువంటి నీతిమంతులు వారు నిత్య జీవానికి వెళతారు. కనుక నిత్య శిక్ష, నిత్య జీవం. ఇప్పుడు నిత్య శిక్షను గురించి మనం ఆలోచిస్తున్నాం. నరకం అంటే ఏంటి? చూడండి, నరకం అంటే బైబిల్లో అసలు నరకాన్ని గురించి ఒకే ఒక్క వచనంలో చాలా వివరంగా దేవుని వాక్యం మనకి అర్థమయ్యే భాషలోనే దేవుడు రాసిపెట్టి ఉంచాడు. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనంలో ఇది నరకాన్ని గురించి రాసిన వచనం. చదువుతున్నాను నేను. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. తోపేతని పైన ఒకటేసి కింద హేయమైన శ్మశానం అని ఉంది. నరకం అంటే అది హేయమైన శ్మశానం, అది కంపు దుర్వాసన స్రవించే స్థలం. తర్వాత చూడండి, అది మెలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. కనుక దేవుడు నరకాన్ని ఎప్పుడో సిద్ధం చేశాడు. నరకం అనేది అది ఎలా ఉంటుందంటే లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టమును కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును అని మనం చూస్తాం. కనుక నరకం అని అంటే అది ఎప్పుడూ కూడా దేవుని ఊపిరి చేత గంధక ప్రవాహం వలె ఎప్పుడూ కూడా కాలుచూ ఉండే, మండుచూ ఉండే, రగులుతూ ఉండే ఒక అగ్ని గుండం అని మనకి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. వినండి జాగ్రత్తగా. నరకం అనేది అది లోతుగా ఉంటుంది, అది చాలా విశాలంగా. దేవుడు దాన్ని ఎప్పుడో చేశాడు. పరలోకాన్ని చేసింది దేవుడే, నరకాన్ని చేసింది దేవుడే. పరలోకం నరకం రెండు వాస్తవం, అవి అనగనగా అనేవి కాదు. పరలోకం వాస్తవం, నరకం వాస్తవం, దేవుడు వాస్తవం, దెయ్యం వాస్తవం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది. తర్వాత దేవుడు అనే ఆయన ఉన్నాడు, దెయ్యం కూడా ఉంది. కనుక ఈ నరకాన్ని ఎవరు సిద్ధపరిచారు అని అంటే దేవుడే నరకాన్ని సిద్ధపరిచాడు అని మనం చూస్తాం. అది నిత్య శిక్ష అని మత్తయి సువార్త 25:46లో నిత్య శిక్ష, నిత్యము శిక్షించబడే స్థలం. నరకం అంటే నిత్యము శిక్షించబడే ఒక స్థలం అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటనంటే నీ నరకాన్ని దేవుడు అసలు ఎవరి కోసం చేశాడు? నరకం అంటే చెప్పాను. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అసలు దేవుడు నరకాన్ని ఎవరి కోసం సిద్ధం చేశాడు? భూమి మీద ఉన్న మనుషుల కోసం ఏమైనా దేవుడు నరకాన్ని సిద్ధం చేశాడా అని అంటే మనుషుల కోసం దేవుడు నరకాన్ని సిద్ధం చెయ్యలేదు. చూడండి బైబిల్లో ఎంతో స్పష్టంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఉంది.
అసలు నరకాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడు అని అంటే అపవాదికి వాని దోతల కోసం దేవుడు సిద్ధపరిచాడు. చాలా క్లియర్గా యేసు ప్రభు తన నోటితో ఆయన ఈ మాట చెబుతున్నాడు. అపవాదికి వాని దోతలకి. అపవాది వాని దోతలు. అపవాది పేరు లూసిఫర్. లూసిఫర్ అనే మాట యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం 11వ వచనంలో లూసిఫర్ అనే మాట చూస్తాం. వాడు పరలోకంలోనే ఉండేవాడు, దేవుని దూతగా, మంచి దేవుని దూతగా ఉండేవాడు. కానీ గర్వించి 4 విషయాలు అక్కడ రాయబడ్డాయి. అతడు భూమి మీద ఎందుకు పడిపోయాడు కాబట్టి అతను పడిపోయి భూమి మీద పడ్డాక వాళ్ళు దయ్యాలయ్యారు. కనుక దేవదూత అయిన లూసిఫర్ దేవదూత ఈ భూమి మీద పడి వాళ్ళు దెయ్యాలుగా మారారు. వాళ్ళ కోసం దేవుడు ఆదిలోనే ఎప్పుడు సిద్ధపరిచాడో, అది పూర్వం ఎప్పుడో దేవుడు నరకాన్ని సిద్ధం చేశాడు. అపవాదికి వాని దోతలకి దేవుడు నరకాన్ని సిద్ధం చేశాడు. భూమి మీద ఉన్న ఏ మనిషి కోసం దేవుడు నరకాన్ని చేయలేదు. కానీ ఒక రోజున మనుషులు నరకానికి వెళ్తారా అంటే ఎందుకు వెళ్తారో కూడా తర్వాత మనం చూద్దాం. నరకం అంటే చెప్పానో అది లోతుగా, అది విశాలంగా, దేవుని ఊపిరితో గంధక ప్రవాహం వలె ఎప్పుడు రగులుచూ ఉండే ఒక స్థలం. రెండవదిగా నరకాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడు అనంటే అపవాది కోసం, అలాగే పడిపోయిన అపవాదికి సపోర్ట్ చేసిన దూతల కోసం దేవుడు నరకాన్ని చేశాడు. అది రెండవ మాట. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. మూడవదిగా ఈ నరకం అనేది ఎలాంటి స్థలం? నరకం అనేది ఎలాంటి స్థలం? ఇందులో నేను ఒక 5 విషయాలు చెప్తాను. నరకం అంటే అంత ఈజీగా కాదు. ఈరోజు చాలామందికి అసలు భయమే లేదు. చాలామందికి భయం లేదు. మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికితే పరలోకానికి వెళ్ళలేం అనే భయం ఈ రోజున చాలామందికి లేదు. ఎవరు పడితే ఎలా పడితే అలాగా మనం జీవించేస్తూ ఒక రోజున యేసుప్రభువుని ఉన్న ఆ స్థలానికి మనం వెళ్ళిపోతామా అని అంటే చూడండి, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెళ్ళరు. అయితే ఈ నరకం ఎలాంటిదో చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ఒక 5 మాటలు చెప్తాను. నరకం ఎలాంటిదో రాసుకోండి, తర్వాత మీరు ఆలోచించండి. మొట్టమొదటి మాట, నరకం అనేది అది ఒక శిక్షాస్థలం. అది మొదటి మాట, శిక్షాస్థలం. అంటే అక్కడ శిక్ష ఎప్పుడు యుగాలు వారు శిక్షించబడుతూనే ఉంటారు. అది మొదటి మాట. రెండవదిగా నరకం అనేది ఎలాంటిది అనంటే అది బాధాస్థలం. ఎప్పుడు బాధ. నరకంలోకి వెళ్ళిన వాళ్ళకి సుఖం ఉండదు. నరకంలోకి వెళ్ళాడంటే యుగాలు బాధపడుతూనే ఉంటాడు. కనుక అది బాధపడుచు. ఆ మాట లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. అది బాధాస్థలం. మూడవదిగా నరకం అనేది అది యాతన పడే స్థలం. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో అది యాతన అనే మాట ఉంది. కనుక నరకం అనేది అది ఒక యాతన పడే స్థలం. అక్కడ ఉన్న యాతన, బాధ కంటే మిక్కిలి యాతన పడే స్థలం అది నరకం. తర్వాత 4వ విషయాన్ని తెలియజేస్తాను. 4వదిగా నరకం అనేది ఎలాంటిది అనంటే చూడండి, యోబు గ్రంథం దేవుని వాక్యంలో 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళం పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం పాపం చేసిన వాళ్ళని పట్టుకుంటది. తర్వాత 20వ వచనం, యోబు గ్రంథం 24:20, కన్న గర్భం వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును అని ఉంది. కనుక నరకం అంటే అది పురుగులు తినే స్థలం. నరకం పురుగులు తినే స్థలం. అక్కడ పురుగులు ఆ నరకంలో పడ్డవాళ్ళని కమ్మగా తింటా ఉంటాయి. ఎందుకు కమ్మగా తింటాయంటే
ఈ భూమి మీద ఉన్నప్పుడు చెడ్డ పనులు కమ్మగా చేస్తారు, అబద్ధాలు కమ్మగా ఆడతారు, సినిమాలు కమ్మగా చూస్తారు, తర్వాత సిగరెట్లు కమ్మగా తాగుతారు, తర్వాత చెడు వ్యసనాలు కమ్మగా చేస్తారు. అందుకే యుగాయుగాలు అక్కడ పురుగులు ఉంటాయి, ఆ పురుగులు చావు, అవి అగ్నిలోనే ఉంటాయి, చావు. దేవుడు అలా సృష్టించాడు వాటిని. అగ్ని ఆరదు, పురుగు చావదు, పురుగులు కమ్మగా తింటాయి అని ఉంది. కనుక నరకం అంటే అది శిక్షాస్థలం, నరకం అంటే అది బాధాస్థలం, నరకం అంటే అది యాతన పడే స్థలం, నరకం అంటే అది పురుగులు తినే స్థలం. తర్వాత 5వ మాట చెప్తాను రండి. నరకం అని అంటే అది ఎంత భయంకరమైందంటే, మనకి దేవుని వాక్యంలో ఆ లోకాసు సువార్తలో ఈ పాతాళానికి, పాతాళం వేరు నరకం వేరు, పాతాళంలోనే ఇంత శిక్ష ఉంటే ఇక నరకంలో ఇంకెంత శిక్ష ఉంటుంది. కనుక పాతాళం, పరదైస్ అనేది చిన్నది, పరలోకం పెద్దది. నమ్మిన వాళ్ళు పరదైసుకు వెళతారు, నమ్మనోళ్ళు పాతాళానికి వెళ్తారు. పాతాళానికి వెళ్ళిన ధనవంతుడే ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని అన్నాడు. కనుక అగ్ని జ్వాలల చేత కాల్చబడే స్థలం అది నరకం. ఇది 5వ మాట. అగ్ని జ్వాలల చేత నరకంలో పడ్డ ఒక వ్యక్తి అక్కడ యుగాయుగాలు కేకలు వేస్తాడు, అరుపులుంటాయి, బాధ ఉంటుంది, కాలుతూ ఉంటాడు. అది అసలు ఏ మానవుడు ఊహించలేడు, తర్వాత ఏ బోధకుడు సరిగా వివరించలేడు ఆ బాధని. అది అంత చాలా బాధాకరమైన స్థలం. అయితే మరి అలాంటి బాధాకర స్థలానికి ఒక మనిషి వెళ్ళటానికి కారణం ఏంటి అని అంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది. రండి చూడండి, బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నేను చదువుతున్నాను 27వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకుడి అనుంది. అపవాదికి చోటు ఇయ్యకడి. అపవాది భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్న ఈ అపవాది వాడు ఏం చేస్తున్నాడు అని అంటే, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, నేను చదువుతున్నాను 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు వాడు. ఎవరిని మింగాలా? భూమి మీద ఉన్న ఈ మనుష్యులు, దేవుడు పరలోకంలో ఉన్నాడు, భూమి మీద మనుషుల్ని చేశాడు, భూమి మీద ఉన్న మనుషులకి పరలోకాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఉన్న, పడిపోయిన భూమి మీద పడ్డ ఈ అపవాది తనకెవరైతే చోటిస్తారో అలా చోటిచ్చిన వ్యక్తుల్ని వాడు చివరికి వెళ్ళబోయే ఆ నరకానికి ఈ మనుషుల్ని తీసుకొని వెళ్ళాలని వాడుకున్న ఆయుధాలు 3. ఆ 3 ఆయుధాలు ఏంటనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట చూడండి. వాడుకున్న 3 ఆయుధాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. కనుక లోకంలో సాతానుడుకున్న ఆయుధాలు 3. శరీరాశ, శరీరంతో మనుషులున్నాం, శరీరంలో కళ్ళున్నాయి, చూడు, ఇష్టం వచ్చినవన్నీ చూడని నీ కళ్ళ ముందు రంగుల ప్రపంచాన్ని చూపిస్తాడు. చెవులున్నాయి, పెట్టుకో, చెవుల్లో చెడ్డవాటిని విను అని వాడు చెడ్డవాటిని వినిపిస్తాడు. నోటితో దుర్భాషలు మాట్లాడిస్తాడు. శరీరం ఉంది కాబట్టి శరీర ఆశలను తీర్చుకో అని శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం,
ఈ 3 ఆయుధాల చేత మనుషుల మీద వాడు ప్రయోగం చేస్తాడు. ఎవరైతే శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లోబడిపోతారో, ఆశల్ని చంపుకోలేక, దేవుని కొరకైన ఆశయాలు పెంచుకోలేక ఎవరైతే సాతానుకు చోటిస్తారో వారు ఎక్కడికి వెళ్తారంటే, అసలు అపవాదికి, వాని దూతలకు దేవుడెప్పుడో సిద్ధపరిచిన ఈ నరకానికి వానికి చోటిచ్చిన వాళ్ళు వెళతారు. అంతే తప్ప అసలు దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే మనుషుల కోసం దేవుడు నరకం చేయలేదు. ఏ మనిషి నరకానికి వెళ్ళకూడదని ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మనుషుల పాపాల నిమిత్తం కలువరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభువుని ఎరుగుతారో, యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరిగితే నీకు పరలోకం, ఎరగకపోతే సాతానుకు చోటిస్తే శరీర, నేత్ర, జీవపు డంబం ఈ ఆశల్లో పడిపోతే చివరికి మనిషి వెళ్ళే అంతిమ గమ్యం ఏంటనంటే కిందున్న పాతాళానికి వెళ్తాడు. పాతాళానికి వెళ్ళిన ఆయనకి తీర్పు తర్వాత, ధవళ సింహాసనపు తీర్పు తర్వాత అతడు నరకానికి వెళతాడు. సరే, ఇప్పుడు ఈ నరకానికి ఎవరెవరు వెళ్తారు? 4వ విషయం, నరకానికి ఎవరు వెళతారు వినండి. బైబిల్లో చాలా లిస్ట్ ఉంది నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్టు. ఈ లిస్టులో కనుక మీరుంటే ఈ రాత్రి తీర్మానం చేయాలి. ఈ లిస్టులో లేకపోతే ప్రభువుని స్తుతించాలి, అంతే. కనుక కొన్ని లిస్టులు ఉన్నాయి చూడండి. ఆ లిస్టులో మీరు ఎవరైనా ఉంటే కనుక ఈ రాత్రి వాళ్ళంతా ఓ తీర్మానం చేసుకోవాలి. సరే, నరకానికి ఎవరు వెళతారు? నేను దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలు చూపిస్తాను. ఈ లిస్టులో మీరు కనుక ఉంటే ఈ లిస్టులో ఉన్న వాళ్ళంతా నరకమే. అంటే వాళ్ళు అపవాదికి చోటిచ్చిన వాళ్ళు అన్నమాట. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో పడిపోయిన వాళ్ళు అన్నమాట. తర్వాత వీళ్ళు దేవునికి స్థానం ఇవ్వని వారు అని మనం చూస్తాం. సరే రండి, ఆ లిస్టులో ఎవరున్నారంటే చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. నరకం గురించి చెప్పాను. నరకం అది శిక్షా స్థలం, అది బాధా స్థలం, అది యాతన పడే స్థలం, అది పురుగులు తినే స్థలం, అది అగ్ని జ్వాలల చేత ఎప్పుడు మండుచూ ఉండే స్థలం. ఆ స్థలాన్ని చేసింది దేవుడు అపవాదికి, సాతానికి, వాని దూతలకు చేశాడు. కానీ ఈ సాతానుడు ఎవరైతే మనుష్యులను మోసం చేస్తాడో, మనుష్యులు సాతాను చేత మోసపోతారో, తర్వాత నిజమైన దేవుణ్ణి ఎరగక సాతాను అనుచరులు అవుతారో వాళ్ళు ఒక రోజున ఆ నరకానికి వెళ్తారు. అలా వెళ్ళే వాళ్ళ లిస్ట్ ఉంది. ఆ లిస్టే మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో కొంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి. ప్రకటన 21:8 పిరికివారు, వాళ్ళు అక్కడికే పోతారు నరకానికి. తర్వాత అవిశ్వాసులు, అవిశ్వాసులనంటే దేవుణ్ణి నమ్మని వారు. తర్వాత అసహ్యులు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు. ఆ మధ్యలో పేపర్లో వచ్చింది, ఎవరో చనిపోయిన శవాన్ని కూడా బయటికి తీసి శవంతో వ్యభిచారం, పాపం చేశాడట ఎవడో వాడు. ఎంత అసహ్యం! ఈ రోజున నిజంగా ఈ ఫోన్లో ఎన్ని అసహ్యకరమైన పనులు ఈ రోజున చూస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవాళ్ళంతా పరలోకానికి వెళ్తారా అని అంటే నరకానికే పోతారు. చూడండి, అసహ్యులు. తర్వాత నరహంతకులు, మనుషుల్ని చంపుతున్నారు. మనిషిని చంపే హక్కు ఎవడిచ్చాడు? ఒక మనిషిని హత్య చేసే అలాంటి హక్కు ప్రపంచంలో ఎవరిచ్చారు? నరహంతకులు. మనుషుల్ని చంపుతున్నారు. ఇలా చంపే వాళ్ళంతా ఒక రోజున నరకానికే పోతారు. తర్వాత చూడండి, వ్యభిచారులు అని ఉంది. వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత భార్య ఉండగా మరొక స్త్రీతో, భర్త ఉండగా మరొక భర్తతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఏ మనిషి అయినా సరే ఒక రోజున ఎక్కడికి పోతారంటే వాళ్ళు నరకానికే పోతారు. వ్యభిచారులు. తర్వాత మాంత్రికులు, మంత్రాలు చేసేవాళ్ళు మాంత్రికులు. తర్వాత విగ్రహారాధికులందరూ, సత్య దేవుణ్ణి ఎరగని విగ్రహారాధికులందరూ. తర్వాత చూడండి, ఇంకొక మాట ఉంది, అబద్ధికులందరూ అని ఉంది. అబద్ధాలు. ఈ రోజున మనుషులకి అబద్ధాలు ఆడటం అనేది అలవాటైపోయింది.
ప్రతి చిన్నదానికి అలవాటే. ఆదివారం చర్చికి వస్తారా అని సేవకుడు అడిగితే వస్తాం అని అంటారు కొంతమంది, పక్కా వస్తాం అన్నా అంటారు. ఆ లోపల ముందే ఫిక్స్ అయి ఉంటారు రామని, కానీ పైకి మాత్రం అబద్ధాలు. ఇలా అబద్ధాలు ఆడే వాళ్ళంతా పరలోకం వెళతారా అని అంటే పరలోకానికి వెళ్ళరు. చూడండి, ఇక్కడున్న మాట మళ్ళీ చదువుతున్నాను. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అగ్ని గంధకాలతో మండే గుండం, అదే నరకం. కనుక ఈ లక్షణాలు ఉంటే గనక వాళ్ళంతా కూడా నరకానికే వెళతారు. అవలేదు, ఇంకా చాలా లిస్ట్ ఉంది, రండి చూపిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అని ఉంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడు రాయబడద్ది అని అంటే భూమి మీద ఉన్నప్పుడే ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు ఎవరో ఎరిగి, యేసును ఎరిగి, యేసు అంటే రక్షించేవాడు, మన పాపము నుంచి రక్షించటానికే పరలోకం నుంచి వచ్చాడు, భూమి మీద కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన నా పాపాలు క్షమించేవాడు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడని ఎవరైతే ఎరుగుతారో, మారు మనసు పొందుతారో, బాప్తీసం తీసుకుంటారో వారి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడద్ది. మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. ఈ మారు మనసు బాప్తీసం పొందిన వాళ్ళ పేరు జీవ గ్రంథంలో రాయబడద్ది. ఇంకా ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తీసం తీసుకోకపోతే వాళ్ళకి పరలోకం లేదు, వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. మేము చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటున్నామని అంటే కుదరదు. మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండంలో పడవేయబడును. అంటే నీ పేరు జీవ గ్రంథంలో కనబడాలి. జీవ గ్రంథంలో కనబడాలంటే నువ్వు మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, సార్వత్రిక సంఘం, దేవుని సంఘంలో నువ్వు సభ్యుడు అయితే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటుంది. లేకపోయిన వాళ్ళంతా, దేవుని నమ్మని వాళ్ళంతా, మారు మనసు బాప్తీసం లేని వాళ్ళంతా ఒక రోజున అగ్నిగుండంలో వేయబడతారని బైబిల్ చెబుతుంది. ఇంకా మారు మనసు పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రే రక్షణ దినం, నేడే రక్షణ దినం. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, మారు మనసు పొందు. అవలేదు, ఇంకా లిస్ట్ ఉంది. చూడండి, మనం దేవుని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక, నరకానికి ఎవరు పోతారు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది, నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్టు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఆ విషయాలు నేను చదువుతున్నాను. గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం అని ఉంది. జారత్వం అంటే పెళ్ళయ్యాక తప్పు చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. పెళ్లి కాకుండా ముందే ఒక అబ్బాయి ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటే దాన్ని జారత్వం అని అంటారు. పెళ్లి కాక ముందే నీకు అమ్మాయి కావాలా? పెళ్లి కాక ముందే నువ్వు అబ్బాయిలతో తిరుగుతావా? అమ్మా నాన్నల్ని మోసం చేసి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఎక్కడ కాల్తారంటే నరకంలో కాల్తారు. కనుక జారత్వం అంటే పెళ్లి కాకుండా ముందు చేసే తప్పు. తర్వాత అపవిత్రత. ఈ రోజున అపవిత్రత ఎక్కువైపోయింది. కాముకత్వం అంటే కామ సంబంధమైన చెడు శరీర లస్ట్, ఇదంతా కాముకత్వం. తర్వాత విగ్రహారాధన, విగ్రహారాధికులు వాళ్ళు నరకానికి వెళతారు. తర్వాత అభిచారం అని ఉంది. అభిచారం అని అంటే మూఢనమ్మకాలు. అభిచారం అంటే మూఢనమ్మకాలు. ఈరోజు దేవుణ్ణి నమ్మావు, ఇంకా మూఢనమ్మకాలు వదలట్లేదు. దేవుణ్ణి నమ్ముతారు, మూఢనమ్మకాలు వదలరు. ఇల్లు కట్టుకున్నావు, ఫస్ట్ సేవకుడే వచ్చాడా, లేకపోతే ముందు కార్యక్రమం అంతా అయ్యి లాస్ట్లో రిబ్బన్ కట్టి అయ్యగారు ప్రార్థన చేయండి అంటే మాలాంటి పిచ్చి సేవకులు అంటే నమ్మేసే వాళ్ళు
ఇక మేమే ఫస్ట్ అనుకుంటాం, కానీ అన్ని కార్యక్రమాలు ముందే అయిపోతాయి. కనుక ఇవన్నీ కూడా అభిచారం. ఇలాంటివన్నీ కూడా అలాంటి వాళ్ళు కూడా పరలోకం వెళ్ళరు. అభిచారం అంటే మూఢనమ్మకాలు. చూడండి, అది అభిచారం అంటే మూఢనమ్మకాలు. తర్వాత ద్వేషం, కొంతమందిలో ద్వేషం ఉంటుంది. తర్వాత కలహాలు, ఎప్పుడు చూసినా గొడవలు. తర్వాత మత్సరం అంటే కళ్ళ ద్వారా జరిగే తప్పులు. కళ్ళ ద్వారా జరిగే తప్పులు. పైకి అన్న అక్క అక్క, చెల్లి అని అంటారు, లోపల చెడు. కళ్ళతోనే పాపం. కన్ను చూస్తుంది, మనస్సు ఆశిస్తుంది. ఈ రెండు కలిసినాయి అంటే జరగరానిది జరిగిద్ది. కంటి పాపం. పాపాలు రెండు రకాలు, కంటి పాపం, వంటి పాపం. కనుక శారీరకంగా చేసేది వంటి పాపం, మనస్సులో చేసేది కంటి పాపం. కనుక మత్సరం అంటే కంటి పాపం. తర్వాత చూడండి, క్రోధములు, తర్వాత కక్షలు, తర్వాత భేదములు, తర్వాత విమితములు, తర్వాత అసూయలు. విమితములు అంటే తప్పుడు బోధలు చేసే వాళ్ళంతా వాళ్ళకి పరలోకం లేదు. ఈ రోజున రకరకాల తప్పుడు బోధలు వచ్చినాయి, అలాంటి వాళ్ళకి పరలోకం లేదు. తర్వాత అసూయలు, తర్వాత మత్తతలు అని ఉంది. మత్తతలు అంటే త్రాగుబోత్తనం. దేవుని మందిరానికి వచ్చి కొంతమంది తాగుడు మానరు. మందిరానికి వస్తుంటారు, తాగుతూ ఉంటారు, తాగుడు మాత్రం మానరు. ఈ తాగుబోతులు అంటారా పొద్దున పరలోకానికి వెళ్తారా అని అంటే వెళ్ళరని ఇక్కడ బైబిల్ చెబుతుంది. ఆ తర్వాత చూడండి 21వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలు అని ఉంది. అల్లరితో కూడిన ఆట పాట. సినిమా అంటే ఏంటి? కాసేపు ఆట, తర్వాత ఒక పాట, మధ్యలో పోట్లాట, ఫైటింగ్, డిష్యం ఫైటింగ్. అదే సినిమాలంటే. కనుక అల్లరితో కూడిన ఆటపాట్లు సినిమాలు చూసేవాళ్ళు. తర్వాత సీరియళ్ళు, అబద్ధాలు, తర్వాత అసూయలు, మత్తతలు, త్రాగుబోత్తనం, ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళు పరలోకం వెళతారా? నీ కడుపు నిండా, నోటి నిండా పళ్ళు, తర్వాత కడుపు నిండా కుళ్ళు. నోటి నిండా పళ్ళు ఉంటాయి, కడుపు నిండా కుళ్ళు ఉంటుంది. అలాంటి వాళ్ళు పరలోకానికి ఏం పోతారు? కనుక ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు చూడండి 21వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని స్పష్టముగా చెప్పుచున్నాను అని ఉంది ఇక్కడ. స్పష్టంగా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు స్పష్టంగా వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళు నరకమే అని బైబిల్ చెబుతుంది. అవలేదు, ఇంకా లిస్ట్ ఉంది. రండి చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్ట్ చాలా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అక్కడ ఏముందో? కొరింథీ మొదటి పత్రిక 6:9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అన్యాయస్తులు దేవుని రాజ్యం వెళతారా? ఈ రోజున ఎక్కడుందండి న్యాయం? అంతా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయమే. ఈ అన్యాయస్తులు దేవుని రాజ్యం, పరలోకానికి వెళ్ళరు. తర్వాత చూడండి, మోసపోకుడి 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6:9. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన. తర్వాత 10వ వచనం, దొంగలైన, లోబులైన. లోబులంటే పిసినారితనం, దొంగ, లోబి. తర్వాత త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకొని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. అంతే. ఎంతో స్పష్టంగా బైబిల్ చెబుతుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. తర్వాత ఇంకో మాట కూడా చెప్పిస్తాను రండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన చూడండి 17వ వచనం. కీర్తనలు 9:17లో మనం చూస్తే అక్కడ కూడా ఇలా ఉంది. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17లో ఏముందంటే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దుష్టులు పరలోకానికి వెళ్తారా? దుష్టుడికి చోటిచ్చిన వాళ్ళంతా పరలోకానికి వెళతారా అని అంటే వాళ్ళు పాతాళానికి దిగిపోతారు అని మనం చూస్తున్నాం. వీళ్ళే కాదు, ఇంకా చూడండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. యెషయా 14:15
15లో నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని మనం చూస్తాం. అంటే వీళ్ళెవరు అనంటే గర్విష్ఠులు నరకంలో తోయబడతారు. వాళ్ళు గర్విష్ఠులు. కొంతమందికి గర్వం, నాశనానికి ముందు గర్వం నడుచును అని బైబిల్ చెబుతుంది. కనుక క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలు ఏవైనా ఉంటే, మనం శరీరంతో ఉన్నాం, నీ ఆశలను నెరవేర్చుకుంటూ, తర్వాత దేవుని ఆలయమైన ఈ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటూ, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికితే, నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తే, దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ, పాపం చేస్తూ, పాపిగా జీవిస్తూ పరలోకానికి వెళ్ళాలనే ఆశ నీకుంటే, అవి మార్చుకోకపోతే ఎవరు అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. కనుక అందుకే బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని బైబిల్ చెబుతుంది. ఇంత గొప్ప రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు నరకాన్ని చేసింది, మళ్ళీ చెప్తున్నాను, మనుషుల కోసం కాదు. మరి మనుషులు నరకానికి ఎందుకు వెళ్తారనంటే, అపవాదికి చోటిచ్చి అపవాది చేత ఈ చెడ్డ పనులన్నీ చేసుకుంటూ తమ ఆశలను తర్వాత కోరికలను తీర్చుకుంటూ తమ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు, దేవుని మరచు జనులు, పాపములో ఉన్నవాళ్ళు, పాప సంబంధమైన పనులు చేసేవాళ్ళు ఒక రోజున ఎక్కడికి వెళతారు అని అంటే నరకానికి వెళతారు. అయితే ఒక శుభవార్త, మరి నరకా నుంచి తప్పించుకోవచ్చా? ఈ రాత్రి అదే శుభవార్త. ఆ నరకం నుంచి తప్పించుకోవచ్చా అంటే ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా తప్పించుకోవచ్చు. అవునా? మంత్రిలో ఎవరైనా తప్పించుకోవచ్చా? ఎవరైనా తప్పించుకోవచ్చు. తెలంగాణలో ఎవరైనా తప్పించుకోవచ్చా? తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా తప్పించుకోవచ్చు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తప్పించుకోవచ్చా? భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తప్పించుకోవచ్చు. మాది పెద్ద కులం, మేము కూడా తప్పించుకోవచ్చా? మీరు కూడా తప్పించుకోవచ్చు. మరి ఏం చేయాలి? మేము తప్పించబడాలంటే ఆ కిందున్న పాతాళాన్ని, ఆ కిందున్న నరకాన్ని మేము తప్పించుకొని ఆ పరలోకం వెళ్ళాలంటే మేము ఏం చేయాలంటే 2 పనులు చేయాలి. ఆ 2 పనులు ఏంటో చూడండి. అపోస్తుల కార్యాలు చూడండి. ఆ 2 పనులు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి. ఆ మాట అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21, 22 వచనాల్లో, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనాన్ని మానుకొని, ఇప్పుడు చదివానే పెద్ద లిస్టులు, అవన్నీ కూడా చెడుతనాలు. ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకో, అంతే. కనుక ఆ కిందున్న పాతాళం అలాగే ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే మారు మనస్సు పొందాలి, చెడుతనాన్ని మానుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి, అంతేనండి. 3 పనులు. 3 పనులు చేస్తే చాలు. మొదటిది ఏంటనంటే మారు మనస్సు పొందాలి, తర్వాత 2వది చెడుతనాన్ని మానుకోవాలి, 3వది ప్రభువును వేడుకోవాలి. ప్రభువా, నాలో ఈ చెడుతనం ఉంది నాయనా, క్షమించు ప్రభువా, తీసివేయి నాయనా, నా చెడుతనాన్ని నేను మానుకుంటున్నాను నాయనా, నీవే నిజమైన దేవుడవని ఎరుగుతాను ప్రభువా, నీవు దేవుడవని, దేవుడిలో ఉండే ఆ లక్షణాలన్నీ, ఉదయం చెప్పిన 12 లక్షణాలు నీలో ఉన్నాయని నేను ఎరుగుతున్నాను ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అనంటే ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడు. తర్వాత తన రక్తంతో నీ పాపాలన్నీ తుడిచివేస్తాడు, నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు, నీకొక రోజున నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఓ శుభవార్త. సామెతల గ్రంథం చూడండి, 20 సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రింద ఉన్న పాతాళమును
తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఈ కిందున్న పాతాళాన్ని ఎవరు తప్పించుకుంటారు అనంటే బుద్ధిమంతుడు, ప్రభు తట్టు తిరిగినవాడు, తన చెడుతనాన్ని మానుకున్నవాడు. ఆ కిందున్న పాతాళాన్ని నేను ఎలాగైనా తప్పించుకోవాలి, నాకు నరకం వద్దు. ఆ పురుగులు తినే స్థలం, ఆ శిక్షా స్థలం, ఆ బాధా స్థలం, ఆ యాతన స్థలం, ఆ అగ్ని జ్వాలల చేత కాల్చబడే స్థలానికి నేను వెళ్ళను అని బుద్ధి గలవాడు ఆలోచించి ప్రభు తట్టు తిరుగుతాడు. తన పేరు జీవగ్రంథంలో రాయించుకుంటాడు. ప్రభు సహాయాన్ని వేడుకుంటాడు. ప్రభు తట్టు తిరుగుతాడు. ప్రభు ఇచ్చే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. కనుక ఇది నిత్య శిక్ష. ఎరగకపోతే నిత్య శిక్ష, ఇది నరకం. చాలు, ఎందుకంటే ఇంకెక్కువ వద్దు. నరకం అంటే ఇది. ఆ నరకాన్ని తప్పించుకోవచ్చు. ఇప్పుడు పరలోకం గురించి చెప్తాను రండి. పరలోకం గురించి కూడా కొన్ని విషయాలు వినాలి. పరలోకాన్ని గురించి వినండి. యోహాను సువార్త తీయండి త్వరగా, 14వ అధ్యాయం. యేసు ప్రభు ఇలా చెప్పారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తాను వెళ్ళకముందే ఇలా చెప్పారు. ఆయన ఏమన్నారు చూడండి. యోహాను సువార్త, అక్కడ ఉండకండి, అందరూ వచ్చేసేయండి. ఆ నరకం గురించి వచ్చేసేయండి, తప్పించుకోవచ్చు దాన్ని. కనుక నువ్వు మారకపోతే అక్కడ మారతావు. కాబట్టి అది తప్పించుకోవాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి, దేవుణ్ణి నమ్మాలి. కనుక పరలోకం ఎలా ఉంటుందో ఇప్పుడు పరలోకాన్ని గురించి చెప్తాను రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలా చెప్పారు. మీ హృదయమును కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వస్తాను, నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇది ప్రభు నోటితో చెప్పిన మాట. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను పరలోకానికి వెళుతున్నాను, నేను నా తండ్రి ఇంట మీరందరూ ఉండటానికి పరలోకాన్ని సిద్ధం చేస్తాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళతాను అని అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఇది ఎన్నో సంవత్సరం? 2025వ సంవత్సరం. 2025 సంవత్సరాల నుంచి పరలోకాన్ని ఆయన నిర్మిస్తూనే ఉన్నాడు. అందరూ ఇటు చూడండి, ఒక మాట చెప్తాను, ఓ శుభవార్త. మన కంటికి కనబడే ఈ సృష్టి అంతా దేవుడు ఎన్ని రోజుల్లో చేశాడు? ఈ కంటికి కనబడే సృష్టి. అప్పుడప్పుడు కొడైకెనాల్ వెళ్తారు, ఏ ఊటీకో వెళతారు, తర్వాత ఎక్కడెక్కడో ప్రపంచంలో మంచి మంచి ప్రదేశాలకు వెళతారు. అసలు ఈ ప్రపంచాన్ని అంతా దేవుడు ఎన్ని రోజుల్లో సృష్టించాడు అని అంటే, ఎన్ని రోజుల్లో చేశాడమ్మా? ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అని ఎన్ని రోజులు ఉన్నాయి? 1వ అధ్యాయంలో 6 రోజుల్లో ఈ సృష్టి అంతా చేశాడు. వినండి వినండి, ఇటు చూడండి. 6 రోజుల్లో చేసిన ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంటే, మరి 2025 సంవత్సరాల నుంచి పరలోకాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. నీ ఊహకు అందిద్దా? మన ఊహకు అందే అంత స్థలమా అది? పరలోకంలో మనం 1 రోజు 2 రోజులు కాదు, యుగాయుగాలు. ప్రభువే చెప్పాడు తన నోటితో, నేను వెళుతున్నాను, నేనుండే స్థలములో మీరును ఉండులాగున నేను అదంతా సిద్ధం చేసి వస్తానన్నాడు. వస్తాను అన్నవాడు వస్తాడు, తెస్తాను అన్నవాడు తెస్తాడు, నీకిస్తాను అన్నవాడు ఇస్తాడు. కనుక పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు 2025 సంవత్సరాల నుంచి. అందుకని అబ్రహాము అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పరలోక పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని అన్నాడు ఆయన. దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడు. ఆ పరలోక పట్టణానికి శిల్పి ఆయనే, ఆ పరలోక పట్టణానికి నిర్మాణకుడు ఆయనే. 2025 సంవత్సరాల నుంచి పరలోక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. నా బాధ అంతా ఏంటంటే, ఒక సేవకునిగా ఈరోజు చాలామంది మనం బతికే బతుకంతా 70-80 సంవత్సరాలే. ఈ 70-80 సంవత్సరాల్లో సగం నిద్రకే పోద్ది ఎవరిదైనా. మనం రాత్రి 10 గంటల నుంచో 11 నుంచో ఉదయం 6 దాకా అలా అన్ని కాలిక్యులేట్ చేస్తే నీ బ్రతుకులో సగం నిద్రే.
మనం బ్రతికేదంతా కూడా కొద్ది కాలం. ఈ కొద్ది కాలపు బ్రతుకులో ఎంత స్వార్థం, ఎంత అసూయ, ఎంత కోపతాపాలు, ఎంత ఈర్ష్య, తర్వాత ఎంత పగ, తర్వాత దేవునికి సమయం ఇవ్వకపోవడం, దేవునితో గడపకపోవడం, ఈ లోకంలోనే ఏదో ఇక పర్మనెంట్గా ఉన్నదంతా చచ్చిపోయాక తీసుకొని వెళ్ళిపోతాను అన్నట్లుగా ఈ లోకం కోసమే బ్రతుకుతున్నాను తప్ప ఎన్నడైనా పరలోకం ఎంత అద్భుతమైందో, నేనుండే స్థలం, అది యుగాయుగాలు ఉండే ఆ స్థలం, ఆ లోకాన్ని నీ కళ్ళల్లో పెట్టుకొని బ్రతకడం ఈ రోజున చాలామందికి చేత కావట్లేదు. థామస్ వాట్సన్ అనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఏ విశ్వాస అయినా కళ్ళల్లో పరలోకం ఉండాలి, గుండెల నిండా క్రీస్తు ఉండాలి, లోకం నీ కాళ్ళ కింద పెట్టుకొని బతుకని అన్నాడు ఆయన. కళ్ళల్లో పరలోకం, గుండెల్లో క్రీస్తు, లోకం కాళ్ళ కింద. కానీ మనది అలా కాదు. లోకమేమో నెత్తి మీద ఉంటుంది, కళ్ళల్లోనేమో ఎవరెవరో తిరుగుతూ ఉంటారు, గుండెల నిండా ఏటినో నింపుకుంటావు, చివరికి ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు. కనుక పరలోకం అది అద్భుతమైనది. సరే చూడండి, ఈ పరలోకాన్ని 2025 సంవత్సరాల నుంచి నా ప్రభు నిర్మిస్తున్నాడు. అది ఎలా ఉంటుందో చూడండి. పరలోక పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. ఈ రాత్రి పరలోక పట్టణాన్ని గురించి ఒక 7 మాటలు చెప్తాను, త్వరగా రాసేసుకోండి. పరలోక పట్టణం గురించి ఒక 7 మాటలు చెప్తాను. దానికంటే ముందుగా అసలు ఆ పట్టణం ఎలా ఉంటుందో ఒకసారి చూడు. 21వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన తీయండి బైబిల్. ప్రకటన 21:10. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం అంటే పరలోక పట్టణం. పరలోక పట్టణం దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. తర్వాత 11వ వచనం, దాని అందలి వెలుగు దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్యమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం 12 గుమ్మాలు ఉండెను. పరలోక పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారం ఉంటుంది, 12 గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలున్నారు. ఇశ్రాయేలీల 12 గోత్రాల నామములు ఆ గుమ్మాల మీద రాయబడ్డాయి. తూర్పు వైపున 3 గుమ్మాలుంటాయి, ఉత్తరం వైపున 3 గుమ్మాలుంటాయి, దక్షిణం వైపున 3 గుమ్మాలుంటాయి, పశ్చిమ వైపున 3 గుమ్మాలుంటాయి. తర్వాత చూడండి ఇంకా 15వ వచనం, ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. 16వ వచనం చూస్తున్నారా? అందరూ బైబిల్ చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. ఆ పట్టణం చచ్చౌకమైనది అని ఉంది. చచ్చౌకమైనది అనంటే 4 వైపులా సమానం. చచ్చౌకం అంటే 4 వైపులా సమానం. పొడవు వెడల్పు అన్నీ సమానంగా ఉంటాయి. తర్వాత చూడండి, దాని పొడవు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది అని ఉంది. పొడవు వెడల్పు 750 కోసులంట. ఒక్కసారి ఇటు చూడండి, పొడవు 750 కోసులు, వెడల్పు 750 కోసులు. ఎత్తు ఎంత అనంటే చూడండి, ఎత్తు 17వ వచనంలో, మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మోరలైనది. ఆ కొలత దూత కొలతయే అని ఉంది. పొడవు 750 కోసులు, తర్వాత వెడల్పు 750 కోసులు, తర్వాత ఎత్తు 144 మోరలు అని ఉంది. 750 కోసులు అనంటే 1500 మైళ్ళు. 750 కోసులంటే 1500 మైళ్ళు. పొడవు 1500 మైళ్ళు, వెడల్పు 1500 మైళ్ళు, ఎత్తు 144 కోసులు అంటే 215 అడుగులు. అసలు ఇది దేవదూత కొలత, మన మూరలు కాదు, దేవదూత కొలత ఇది. కనుక పరలోక పట్టణం మన ఊహకు అందదండి అసలు. తర్వాత చూడండి, ఇంకా చదువుతాను, ఇంకా ఏముందో చూడండి అక్కడ ఆ మాట. 18వ వచనం, ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతాలతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. పరలోక పట్టణం అంతా సువర్ణమే, బంగారమే. ఈరోజు నీ ఒంటి మీదో నీ ఇంట్లోనో
ఒక 4 తులాలో 10 తులాలో బంగారం ఉంటే నా అంతటోళ్ళు లేరు అనుకుంటున్నాం. అసలు పరలోకం అంతా బంగారమే, శుద్ధ సువర్ణం. అది మామూలుగా అది ఎన్ని క్యారెట్లు అంటే ఏదో అంటారు కదా, ఇన్ని క్యారెట్లు అన్ని క్యారెట్లు అంటారు కదా. నాకు తినే క్యారెట్లు తప్ప ఆ క్యారెట్లు తెలియదు. సరే చూడండి, శుద్ధ సువర్ణముగా ఉన్నది. 19వ వచనం, ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడిన. పరలోక పట్టణం నానావిధ రత్నాలతో అలంకరించబడిన. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణల సునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. పరలోక పట్టణం అది అసలు నిజంగా ఎంత అసలు మన ఊహకు అందదండి. వినండి, దేవుడే పరలోకాన్ని సిద్ధం చేశాడు, దేవుడే నరకాన్ని సిద్ధం చేశాడు. నరకాన్ని చేసింది సాతానుకి వాని దూతలకి. కానీ ఒక రోజున మనుషులు ఎందుకు వెళ్తారంటే, ఇందాక చెప్పిన లిస్టులో ఉన్నోళ్ళు వెళ్తారు. కానీ జీవగ్రంథం లిస్టులోకి వచ్చావనుకో నీకు పరలోకం. ఆ పరలోకానికి ఒక్కసారి వెళితే అసలు మనం యుగాలు ఆ పరలోక పట్టణంలో ఎంతో అద్భుతంగా నువ్వు ఆనందిస్తూ ఉంటావు. పరలోకం గురించి ఒక 7 మాటలు చెప్తాను, రాసుకోండి. మొదటి మాట ఏంటనంటే, ఈ పరలోక పట్టణం వివరించడానికి సమయం సరిపోవట్లేదు, కానీ మీరు రాసుకోండి. మొదటి మాట, అది అందమైన పట్టణం. 7 ఆలు చెప్తాను. పరలోక పట్టణాన్ని గురించి 7 ఆలు చెప్తాను. మొదటి మాట, అది అందమైన పట్టణం. అది మామూలుగా ఉండదు, అందమైన పట్టణం ఆ పట్టణం. తర్వాత రెండవది, అది అద్భుతమైన పట్టణం. ఒకటి అందమైన పట్టణం, రెండవది అద్భుతమైన పట్టణం, మూడవది ఆశీర్వాదకరమైన పట్టణం. అది ఆశీర్వాదకరమైన పట్టణం. తర్వాత నాలుగవది, అది ఆనందకరమైన పట్టణం. యుగాలు ఆనందమే. నరకంలోకి వెళ్ళారనుకో, యుగాలు అక్కడ బాధ, యాతన, దుఃఖం, కన్నీళ్ళు ఎక్కడుంటాయి? పరలోకంలో కన్నీళ్ళు ఉంటాయా? పరలోకంలో బాధ ఉంటుందా? పరలోకంలో దుఃఖమైన, ఏడుపైన, మరణమైన అక్కడ ఏముండవు. అక్కడ ఆనందమే ఆనందం. నిత్యానందముండును పరమందున అని మనం పాటలు పాడతాం. కనుక మన కళ్ళల్లో పరలోకం ఉండాలి, గుండెల నిండా క్రీస్తు ఉండాలి, లోకాన్ని కాళ్ళ కింద పెట్టుకొని బతకాలి మనం. అది ఆనందకరమైన పట్టణం. తర్వాత ఐదవది, పరలోక పట్టణం ఎలాంటిది అని అంటే, అది ఆత్మ సంబంధుల పట్టణం. అక్కడ ఏ స్వార్థం ఉండదు, పెద్దోడు చిన్నోడు, ఇక్కడున్న స్వార్థాలు అక్కడ ఉండవు. అది అక్కడ అందరూ ఆత్మ సంబంధులే ఉంటారు. దేవదూతలు నీకు వచ్చి పరిచర్య చేస్తారు. అక్కడ దేవదూతలు నీకు వచ్చి వాళ్ళు నీకు సేవ చేస్తారు. వాళ్ళు తర్వాత అందరూ ఆత్మీయులే ఉంటారు. అబ్రహాము, దానియేలు, నువ్వు అందరితో ఆత్మీయులే ఉంటారు. ఆత్మీయుల పట్టణం అది. తర్వాత ఆరవది ఏంటనంటే, అది ఆశ్చర్యకరమైన పట్టణం. ప్రతి క్షణం నీకు ఆశ్చర్యమే, ప్రతి క్షణం నీకు ఆశ్చర్యమే. ఇటు చూడండి, ఒక్క మాట చెప్తాను. ఇటు చూడండి, అందరూ ఒకసారి ఇటు చూడండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత 3 ఆశ్చర్యాలు నిన్ను యుగాలు ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి అన్నాడు ఒక ఆయన. మొదటి ఆశ్చర్యం ఏంటనంటే, ఈ భూమి మీద ఎవరైతే పక్కా పరలోకం వెళతారనుకున్నావో అక్కడ వాళ్ళు ఎవరు కనపడరంట. అదొక ఆశ్చర్యం. ఎవరైతే వెళతారనుకున్న వాళ్ళు కనపడరు. ఈ భూమి మీద ఎవరైతే వీళ్ళు వెళ్ళరు అని అనుకుంటాం కదా, వాళ్ళు అక్కడ కనపడతా ఉంటారు. అది ఆశ్చర్యం. 3వ ఆశ్చర్యం ఏంటి చెప్పనా? ఇటు చూడండి. 3వ ఆశ్చర్యం ఏంటనంటే, నువ్వు కూడా అక్కడ ఉంటావు. హల్లెలూయా. పరలోకంలో నువ్వు ఉంటావు. నీకు అది ఆశ్చర్యం. అసలు నీకు అనిపిస్తుంది, ప్రభువా నేను ఇంత చెడ్డవాడిని కదా, నేను ఎన్నోసార్లు బాధ పెట్టాను కదా, నేను ఇలా బ్రతికాను కదా, నీకు ఇష్టం లేని పనులు చేశాను కదా, నేను ఎన్నోసార్లు దుఃఖపెట్టాను కదా, నువ్వు ఆశించినట్లుగా నేను బ్రతకలేదు కదా, ఆయన నా కొరకు ఈ అందమైన పట్టణంలో నన్ను ఉంచావా ప్రభువా అని అక్కడ నువ్వు కనబడతా ఉంటే, ఆత్మీయులందరూ నీ వద్దకొచ్చి వాళ్ళు నీతో ఆనందిస్తూ ఉంటే, పరలోకంలో ప్రభు నీ ఎంక చూసి అలా
అలా ఒక నవ్వు నవ్వుతూ ఉంటే యుగాలు గడిచిపోతూ ఉంటాయండి. పరలోకం అది ఆశ్చర్యకరమైన పట్టణం. మళ్ళీ చెప్తాను. మొదటిది అందమైన పట్టణం, రెండవది అద్భుతమైన పట్టణం. ఎందుకంటే అద్భుతం ఎందుకనంటే అది ఇన్ని వేల సంవత్సరాల నుంచి ప్రభు నిర్మిస్తున్నాడు. ఎంత అద్భుతం! ముత్యాలు అలంకరించబడిన పట్టణం. తర్వాత అది ఆశీర్వాదకరమైన పట్టణం, అది ఆనందకరమైన పట్టణం, అది ఆత్మ సంబంధుల పట్టణం, అది ఆశ్చర్యకరమైన పట్టణం. ఏడవది ఆరాధికుల పట్టణం. ఆరాధికుల పట్టణం. పరలోకంలో మన పని ఏంటనంటే, పరలోకంలో సువార్త ఉండదండి, పరలోకంలో కన్నీళ్ళు ఉండవు, పరలోకంలో సువార్త చెప్పేది ఉండదు, పరలోకంలో బాధలు ఉండవు, పరలోకంలో ఇబ్బందులు ఉండవు. ఏ బాధలైనా ఈ భూమి మీదే, ఏ కష్టాలైనా ఈ భూమి మీదే, ఏ శ్రమలైనా ఈ భూమి మీదే, చివరికి మరణమైనా ఇక్కడే. కానీ పరలోకం అది ఆరాధీకుల పట్టణం. 7 ఆలు చెప్పాను, అన్ని వరుసగా కొంచెం గుర్తుంటాయని రిథమిక్గా 7 ఆలు చెప్పాను నేను. కనుక అది ఆరాధీకుల పట్టణం. కాబట్టి ఈ భూమి మీద ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఇక్కడే మార్చుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఇక్కడే వదులుకోవాలి. కానీ దేన్ని పోగొట్టుకోవద్దంటే పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. కానీ చాలామంది లోకాన్ని ఆశించి, లోకంలో ఉన్న వాటిని ఆశించి, మోషే అంటాడు, అల్పకాల పాప భోగములు అనుభవించటం కంటే, చాలామంది అల్పకాల భోగాలు అనుభవించాలని ఆనందకరమైన ఆశీర్వాదకరమైన పట్టణానికే దూరం అవుతున్నారు, దేవునికే దూరం అవుతున్నారు. కాబట్టి దేన్నైనా పోగొట్టుకో, కానీ పరలోకాన్ని పోగొట్టుకోవద్దు, ప్రభువును పోగొట్టుకోవద్దు, ఆయనిచ్చే ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. అందుకే ఈ రాత్రి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయన ఎరిగితే నిత్య జీవం, పరలోకం. యేసును ఎరగక ఇది నాది కాదు, తర్వాత ఇలా బ్రతకడం నాకు కష్టం, ఈ వదులుకోవటం నాకు కష్టం అని ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాటి కొరకే మనం ప్రాకులాడితే చివరికి మనం ఎక్కడికి వెళతాం అని అంటే మనం ఆ నరకానికే వెళతాం. కొన్ని మాటలు నేను ఇలా రాసుకున్నాను, అవి చదివి నేను ముగిస్తాను. కొన్ని మాటలు ఇట్లా రాసుకున్నాను, అవి చదువుతున్నాను, వినండి. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ నీవు కొనలేవని తెలుసుకో. ఓ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ నీవు కొనలేవని తెలుసుకో. 1,000,000 కోట్లకు వారసునివైన ఊపిరి పోగాని ఊరు బయట పారవేస్తారని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ చుట్టూ ఉన్నా నీ మరణాన్ని ఎవ్వరూ ఆపలేరని తెలుసుకో. అంతరిక్షానికి అధిపతివైనా నీ ఆయుష్కి నీవు అధిపతివి కాలేదని తెలుసుకో. విశ్వాన్ని జయించగలిగిన వీరుడువైన మృత్యువును నీవు జయించలేవని తెలుసుకో. నీవు తిన్నది మంటిపాలు, నీవు ఇతరులకు ఇచ్చిందే నీ పాలు. నీవు దాచుకున్నది జారిపోతుంది, చేయి చాచి సహాయం చేసిందే నీ ఖాతాలో మిగులుతుంది. భోగాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని ఖర్చు చేసి, భోగాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని ఖర్చు చేసి రోగాల పాలిట పడి ఆయుష్ను చేజార్చుకోకు. సృష్టికర్తను త్రోసివేసి తర్వాత కష్టమైన నరకంలోకి వెళ్ళి నీళ్ల కోసం భిక్షమెత్తుకున్న ధనవంతుని వలె వేదనకు గురికాకు. మరణాన్ని తప్పించి రక్షించే యేసు యొద్దకు రమ్ము, ప్రభువుని నమ్ము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోము. లేదంటే నీ జీవితం దుమ్ము, ఎవరికి ఇది కాదు అని లేదనే దమ్ము. నరకంలో రొమ్ము బాదుకుంటూ నిత్యత్వంలో స్థానము లేక భ్రష్టుడవై బ్రతకకుండా ప్రభువిచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని జీవగ్రంథంలో పేరు లిఖించుకొని యేసు కొరకు ఈ ఆయుష్ను ఖర్చు పెట్టు. యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోము. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. 2 విషయాలు, ఉదయం 2 విషయాలు చెప్పాను.
ఒకటి ఎరుగుట, రెండవది ఎదుగుట. ఎవరైతే ఎరుగుతారో ఈ రాత్రి యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరిగితే నిత్య జీవం, ఎరగకపోతే నిత్య శిక్ష. అది నరకం. నరకం పరలోకం. నరకం అనేది అది శిక్షాస్థలం. యుగాయుగాలు కాల్తానే ఉంటుంది, పురుగులు తింటానే ఉంటాయి. బాధ, యాతన, అగ్ని జ్వాలల చేత కాల్చబడుచు. అబ్బో, అది చాలా భయంకరమైంది. అలాంటి స్థలానికి ఏ మానవుడు వెళ్ళకూడదని మనుషులను ప్రేమించిన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసును నమ్మితే, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటే ఆ నరకం నుంచి తప్పించబడవచ్చు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనవచ్చు. ఈ సృష్టి 6 రోజుల్లో చేసిన సృష్టి ఇంత అద్భుతమైనదైతే 2025 సంవత్సరాల నుంచి నీ కొరకు నా కొరకు నిర్మిస్తున్న ఆ పరలోకం అది ఎంత అద్భుతమైనది. యేసును నమ్ము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోము. లేదంటే నీ జీవితం దుమ్ము, అది ఎంతో భయంకరమైనది, అగ్నిలో కాలుతూ ఉండే వేదనకరమైనది. కాబట్టి దేవుడి రాత్రి మనకు అవకాశం ఇస్తున్నాడు. నిత్య జీవమా, నిత్య శిక్షణ. నిత్య శిక్షకు గురి కావద్దని దేవుడు మనకి సభలిచ్చాడు. ఎవ్వరూ ఆ నిత్య శిక్షకు వెళ్ళకూడదు. ప్రపంచంలో ఏ మానవుడు నరకానికి వెళ్ళకూడదు. అసలు నరకం చేసింది మనకు కాదు. కానీ మనుషులు ఎందుకు వెళ్తారంటే పాపానికి, సాతానుకు చోటిచ్చి ఆశలను చంపుకోలేక ఒక రోజున నరకానికి వెళతారు. కానీ ప్రభు ప్రేమిస్తున్నాడు. నిన్ను రక్షించి నీ పేరు జీవగ్రంథంలో లిఖించి నీకు పరలోకాన్ని ఇవ్వాలని 2025 సంవత్సరాల నుంచి ఆ అద్భుతమైన పట్టణాన్ని ఆయన నిర్మిస్తూనే ఉన్నాడు. ఒక రోజున వస్తాడు, జీవగ్రంథంలో పేరున్న వాళ్ళని తీసుకొని ఆయన వెళతాడు. కాబట్టి ప్రభువా, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా పేరు నీ జీవగ్రంథంలో ఉండాలి. నేను నమ్ముతున్నాను నాయన. ఆ నిత్య శిక్ష నాకొద్దు, నిత్య జీవమే ముద్దు. నాకు ఆ నిత్య జీవం కావాలి అని మనసులో తీర్మానం చేసుకొని నిత్య జీవం కోసం బ్రతుకు, పరలోకం కోసం బ్రతుకు. ఈ లోకం కోసం కాదు. లోకంలో ఉన్నదంతా శరీరాశలే, నేత్రాశలే, జీవపు డంబాలే. ప్రభు కోసం జీవిద్దాం. తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. విలువైన